విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జనవరి కన్యా రాశి వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2024 జనవరిలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి ధనురాశిలో సంచారం చేస్తూ 15వ తేదీన మకర సంక్రమణం చేస్తున్నారు. కుజుడు ధనురాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు వృశ్చికంలో వక్రగమనం చేస్తూ 2వ తేదీన వక్రత్యాగం చేసి 7వ తేదీన ధనురాశిలో ప్రవేశిస్తున్నాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చికంలో సంచారం చేస్తూ 19వ తేదీన ధనురాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహ గతి ఆధారంగా కన్యా రాశి వారికి 2024 జనవరిలో మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి కన్యా రాశిలో ఉంటాయి. కన్యా రాశికి అధిపతి గురుడు. కన్యా రాశి వారికి ఈ నెల మొత్తం సానుకూలంగానే ఉంటుంది. జనవరి చివరి భాగంలో భవనాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల విషయానికి వస్తే ప్రాథమిక విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు 3, 4 వారాలు అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ నెలలో అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి, పదోన్నతికి ఎదురు చూసే వారికి పదోన్నతులు లభిస్తాయి. సహోద్యోగులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. వ్యాపార రంగానికి వస్తే వ్యాపారంలో లాభాలు ఎక్కువ ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. నూతనంగా పరిచయమైన వ్యక్తులను నమ్మడం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాముల మధ్య నమ్మక ద్రోహం ఉండే అవకాశం ఉంటుంది. కొంతవరకు మెలకువతో ప్రవర్తించడం మంచిది. కన్యా రాశి వారికి అన్ని రంగాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఈ నెల లాభదాయకంగానే ఉంటుంది. నూతన వస్త్ర, వస్తు, వాహన లాభాలు ఉంటాయి. జనవరి చివరి వారంలో ఆస్తులను కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఆనందంగా గడుపుతారు. ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే. గోచార ఫలితం జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటుంది కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోవచ్చు. కన్యా రాశి వారికి అనుకూలమైన రోజులు 3, 7, 14, 16, 23, 27 ఈ రోజుల్లో నూతన పనులు ప్రారంభించడం, నూతన వస్తువులను కొనుగోలు చేయడం వంటిది మంచిది. ఈ మాసంలో ప్రతికూలమైన రోజులు 5, 10, 12, 17, 19, 28 ఈ రోజుల్లో ప్రతికూలంగా ఉంటాయి కనుక నూతన పనులు ప్రారంభించడం, నూతన వస్తువులు కొనుగోలు చేయడం వంటి పనులు వాయిదా వేసుకోవడం మంచిది. వాయిదా వేయలేని పక్షంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ దైవబలంతో ముందుకు వెళ్ళండి. అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా వినడం మంచిది. అంతా అనుకూలంగానే జరుగుతుంది.